డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ బీజేపీ నేతలు అల్ప సంతోష్లా మనకు పెద్ద పెద్ద టాస్క్లు ఎందుకు, ఉన్నదాంతో సర్దుకుపోదాం, సంబరాలు చేసేసుకుందాం, దక్కిందే 10,000 అనుకుంటున్నారా? రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలు గంటున్న పార్టీ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడుంది? ఆ విషయంలో పార్టీ వైఖరి ఎలా ఉంది? తెలంగాణలో పంచాయతీ పర్వం ముగిసింది. పార్టీ సింబల్స్ తో సంబంధం లేని ఎన్నికలైనా సరే ఆయా పొలిటికల్ పార్టీస్ తాము మద్దతిచ్చిన అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి అన్ని రకాల వ్యూహాలు అనుసరించాయి. దాంతో పేరుకే తప్ప తీరు మొత్తం పక్కా పార్టీ వార్ లాగే జరిగింది. ఇక అధికార ప్రతిపక్షాలు తాము బలపరిచిన ఎందరు అభ్యర్థులు గెలిచారో లెక్కలు చెప్తున్నాయి. ఫస్ట్ ప్లేస్ లో కాంగ్రెస్, రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్థానంలో స్వతంత్రులు ఉండగా అందరికంటే చిట్ట చివరన నిలిచింది బీజేపీ. మొత్తం 12,720 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే అందులో కాషాయ పార్టీ గెలిచింది కేవలం 700కు కాస్త అటు ఇటుగా మాత్రమే. కనీసం 6% సర్పంచ్ స్థానాలను కూడా గెలుచుకోలేకపోయింది. కొన్ని జిల్లాల్లో అసలు ఖాతా కూడా తెరవలేదు. కానీ ఆ పార్టీ నేతల హడావిడి చూస్తూ ఉంటే మాత్రం మతిపోతోందని అంటున్నారు పరిశీలకులు. అసలు వీళ్లు గనుక మెజారిటీ సీట్లు గెలుచుంటే ఇంకెలా ఉండేదోనన్న చర్చలు సైతం జరుగుతున్నాయి. గెలిచింది తక్కువ గ్రామ పంచాయతీలే గాని పార్టీ హడావిడి మాత్రం వీర లెవెల్లో ఉందట. తెలంగాణలో బీజేపీకి ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సభ్యత్వం ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఇంకా ఎక్కువ సీట్లు గెలవాల్సిందే. అదంతా వదిలేసి దక్కిందే చాలన్నట్టు హంగామా చేయడం చూసి ఏం అల్ప సంతోషులరా బాబు అంటూ నవ్వుకుంటున్నారట ప్రత్యర్థులు. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా 1-2 మినహాయిస్తే మిగతా అన్ని సెగ్మెంట్స్లో పూర్ పెర్ఫార్మెన్స్ అనే అభిప్రాయం ఉంది. అయినా సరే తగ్గేదేలే అన్నట్టు చాలా చోట్ల సన్మానాలు, బాణాసంచాలతో ధూమ్ధాం చేయడం చూసి ఎవర్రా మీరంతా యాడ్నుంచొచ్చారంటూ సొంత నేతలే కామెంట్స్ చేస్తున్నారట. కాస్తైనా కూస్తైనా గెలుపు గెలిపే, సంబరాలు చేసుకోకూడదని కాదు గాని ఫెయిల్ అయిన స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టినంత ఆనందంగా కేకులు కట్ చేస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అసలు చాలా చోట్ల కార్యకర్తలే వ్యయప్రయాసాలు కోర్చి కొట్లాడారట. మరి ఎందుకు ఈ ఉత్సాహం అంటే మేం గతంలో గెలిచిన వాటికంటే ఇప్పుడు ఎక్కువ వచ్చాయన్నది బీజేపీ నేతల సమాధానం. అంతకు ముందు ఇందులో 10వ వంతు కూడా గెలవలేదు కాబట్టి ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ అన్నది వాళ్ల సమాధానం. గత ఎన్నికల్లో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అడపాదడప జిల్లాల్లో ఏదో ఉండి లేనట్టుగా గెలిచామని, అలాంటిది ఇప్పుడు 700 గ్రామాల్ని గెలుచుకున్నామంటే గొప్పే కదా అంటున్నారు కొందరు తెలంగాణ బీజేపీ నాయకులు. పార్టీ క్షేత్రస్థాయిలోకి వెళ్తోంది అనడానికి ఇదే నిదర్శనం అంటున్నారు. కానీ ఇదంతా వింటున్న వాళ్ళు మాత్రం సరిపోయారందరూను, మీకలా సాగుతోంది. అసలు రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలు గంటున్న పార్టీ, ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పిన పార్టీ నేతలు ఇలా అల్ప సంతోషులుగా మారిపోయి తమ జబ్బలు తామే చర్చుకుంటే ఎలాగన్నది పొలిటికల్ పండిట్స్ మాట. పోనీ ఈ సన్మానాలు, సత్కారాల ఊపుతోనైనా యాక్టివ్ అయిపోయి పార్టీని అధికార పీఠం దిశగా పరుగులు పెట్టిస్తే వాళ్లకే మంచిది కదా అన్న మాటలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో.